ఉంటామో ఆ నాయకుడితో పనిచేస్తామనే ఎలాగైతే మన స్వతంత్ర సాధనలో స్వతంత్ర సమరయోధులు ఆ రోజు ఎలాగైతే పనిచేశారో అలాగే ఈరోజు రాష్ట్రం కోసం తను సర్వస్వం తన గొప్ప కెరీర్ అంటే అత్యున్నత స్థాయిలో 1 to 10 ఏ హీరో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అన్న సమయంలో నుంచి ఆ కోటాను కోట్ల ధనాన్ని తృణప్రాయంగా భావించి ప్రజాసేవే లక్ష్యంగా అడుగులు ముందుకేస్తున్న పవన్ కళ్యాణ్ గారి పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని మనం ఖచ్చితంగా తంబలపల్లిలో అత్యున్నత స్థాయిలో మీరందరూ కూడా జాగృతి పరిచి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గా మన నాయకుల యొక్క గొప్ప లక్షణాలు చూసి పార్టీలో చేరే విధంగా మీరందరూ చేయాలి. అలాగే మీ అందరి కోరిక పైన ఏదైతే ఈరోజు సభలో కోరుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తంబలపల్లి రావాలి అని ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు వర్తించే బాధ్యత మాదిగా తీసుకుని కానీ ఏదన్నా ప్రసంగం చేయాలంటే మనం కూడా మన సైడ్ నుంచి చూపించాలి. మనందరం ఈ 14 రోజులు ప్రతి ఒక్కరూ నిర్విరామంగా ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేసి క్రియాశీలక సభ్యత్వంలో అత్యధిక సభ్యత్వ నమోదు మనకు ఇక్కడ తంబలపల్లి జరిగింది చూపించి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి ఆయన అడుగుతుంటే నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారితో 16 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన తంబలపల్లిలో అడుగు పెడితే తంబలపల్లి స్వర్ణాంధ్ర ఎలా అనుకుంటారో స్వర్ణ తంబలపల్లిగా తయారవుతుంది అని తెలియజేస్తూ ఇక్కడ తంబలపల్లిలో మీకు హస్తకళలో కూడా ఎర్రకోట వాళ్ళందరికీ కూడా అత్యున్నత మనము సపోర్ట్ చేస్తూ అలాగే హార్టికల్చర్ హబ్గా మన రాయలసీమని తీర్చిదిద్దాలనే ఆలోచనలో మనకు తంబలపల్లిలో చాలా ల్యాండ్ ఉంది. అత్యంత పెద్ద నియోజకవర్గం ఇది. ఏరియాతో కంపేర్ చేస్తే తంబలపల్లి ఉద్యాన తంబలపల్లి నగరంగా స్వర్ణ తంబలపల్లిగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ అడుగు పెట్టి అనే విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన ధన్యవాదాలు.